ముందుగా వ్యూవర్స్ అందరికీ ఒక క్వశ్చన్. అదేంటంటే ప్రజెంట్ మీరు చూసిన ఈ బిల్డింగ్స్, ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఏరియాలో ఉంటుందో చెప్పండి. అంటే ఒక స్టేషన్ ముందే వస్తుంది, చెప్పగలుగుతారా? సో చెప్తే వీలుంటే కామెంట్ చేయండి. సో గైస్, మొత్తానికైతే ఈరోజు వీడియో బ్లాగ్ వచ్చేసి ఇట్స్ ట్రావెల్ జర్నీ ఫ్రమ్ కాజీపేట టు చెర్లపల్లి వయా శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో కాజీపేటలో ట్రైన్ ఎన్నింటికి ఎక్కాం అండ్ చెర్లపల్లికి ఎన్నింటికి రీచ్ అయింది. సో మనం ఎక్కువ ట్రైను ఏ ప్లాట్ఫామ్స్ వస్తుందో చూపిస్తున్నా చూడండి. సో ప్రజెంట్ అయితే కాజీపేట స్టేషన్లో మనకైతే ఎందుకు చాలా రష్గా ఉంది, తెలియదు ఎంతమందో. లైక్ ఆ రోజు మండే మార్నింగ్ చాలామంది ఎవరైతే హైదరాబాద్ ట్రావెల్ అనుకున్నారో వాళ్ళందరూ వెయిట్ చేసినట్టున్నారు, అందుకే చాలా రష్గా అనిపించింది. సో మన ట్రైన్ అయితే అరౌండ్ 10:15 కల్లా ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వచ్చేసి అనౌన్స్ చేశారు. సో మేమైతే ఆల్రెడీ మేము టికెట్ అడ్వాన్స్గానే రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. సో ఫుట్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎక్కాలంటే కాజీపేటకు చాలా ముందుకు వెళ్ళాలి, దాని బదులు వెనక్కి వచ్చి మరో ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్తే త్వరగా మన ప్లాట్ఫామ్ రీచ్ అవ్వచ్చు కాబట్టి ఎలిజా మేమిద్దరం ర్యాంప్ మీద నడుచుకుంటూ వచ్చేసాం. సో ఆల్రెడీ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఎంటీ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఆగింది అండ్ మనకు రాబోయే శాతవాహన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వస్తుంది. సో మ్యాక్సిమం ఎప్పుడైనా సరే శాతవాహన ట్రైన్ ఇంటర్సిటీ నైట్ వచ్చినా మ్యాక్సిమం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఎక్కువ స్టాప్ అని ఉంటుంది. సో రైట్ నో మనం చూస్తున్నాం టైం వచ్చి 10:17 అవుతుంది, ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది. సో అరౌండ్ 10 o'clock రావాల్సిన ట్రైన్ ఒక 15-20 minutes లేట్ అవుతుంది. సో అండ్ బ్యాక్ సైడ్ వస్తే కాజీపేట మొత్తం మనకైతే చాలా వరకు మామూలుగా ట్రాక్స్ ఉంటాయి, ట్రైన్స్ కానీ గూడ్స్ కానీ హాల్టింగ్ ఆగే ట్రైన్స్ అయితే ఉంటాయి. సో కామెడీ ఏంటిదంటే ప్లాట్ఫామ్ మీద ఒక ట్రాక్టర్ చక్కర్లు ఇస్తుంది, తిరుగుతుంది. జోక్ కాదు, బట్ సమ్ వర్క్ ఉన్నట్టుంది. మామూలుగా మనకి చూడొచ్చు ఇలా గూడ్స్ ట్రైన్ ఉంది కదా, సో అందులో లోడ్ తీసుకెళ్ళడానికి ట్రైన్స్ రావచ్చు, లేకుంటే ట్రాక్టర్ రావచ్చు. అలా కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి వర్క్ రిలేటెడ్ ఏమైనా మెటీరియల్ క్యారీ చేస్తానికి ఆ ట్రాక్టర్లో తిరుగుతుంది. బట్ కొంచెం ఫస్ట్ టైం కదా స్టేషన్ లోపల ట్రాక్టర్ చూడడం అనిపించింది, చూసాను. సో గైస్, ఫైనల్లీ హియర్ కమ్స్ అవర్ శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చి 12713 అండ్ 12714. సో విజయవాడ టు సికింద్రాబాద్ వెళ్ళే శాతవాహన ఎక్స్ప్రెస్. అండ్ అలాగే ఈ ట్రైన్ ఈవినింగ్ 4:30కి సికింద్రాబాద్ స్టార్ట్ అయ్యి వయో వరంగల్ కాజీపేట మీదుగా విజయవాడ వెళ్తుంది నైట్. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6-6:30 కల్లా శాతవాహన ట్రైన్ అనేది విజయవాడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన ట్రైను 10:30కి కాజీపేటలో స్టార్ట్ అయ్యి హియర్ గోయింగ్. అండ్ రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి మాకు అది విండో సీట్ వచ్చేసింది అండ్ ఎలిజా విండో సీట్ కావాలని కూర్చుంది. అండ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం చల్లగా గాలి వస్తుంది, షీ ఫెల్ట్ కూల్ నార్మల్. అండ్ దిస్ ఓవర్ స్టేషన్ అండ్ కంపార్ట్మెంట్. సో అంత రష్గా లేదు, నార్మల్గా అయితే చాలా రష్గా ఉంటుంది అనుకున్నా, బట్ అంత రష్గా లేదు. జనరల్లో బాగా రష్ ఉండొచ్చు. మామూలుగా అయితే చూసినప్పుడు అయితే మనకి వరంగల్లో ట్రైన్ ఖాళీ అవుతుంది అండ్ అలాగే కాజీపేటలో కూడా మళ్ళీ ప్యాక్ అయిపోతుంది. సో చూడొచ్చు కంపార్ట్మెంట్లో చాలా ఫ్రీగానే ఉంది, చాలామంది అయితే కూర్చున్నారు, ఒక 1-2 members నుంచున్నారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే భువనగిరి దాటిన తర్వాత గట్కేసర్ మధ్యలో ఒక చిన్న ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. మీరు ఎంతమంది చూసే తెలియదు కానీ టెంపుల్ ఏమొచ్చేసి స్వర్ణగిరి. సో ఆ ఏరియాలో మీరు కనుక టెంపుల్ విజిట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో టెంపుల్. అండ్ ట్రైన్ ఈరోజు ఏందో అర్థం కాదు, ఏమేంటి తెలియదు ఎందుకో, బట్ ఇట్స్ రన్నింగ్ లో నాట్ మోర్ దెన్ 110 దాటట్లేదు, 108, 100 ఈ రేంజ్లోనే ట్రావెల్ చేస్తున్నారు. ట్రైన్ స్పీడ్ అనేది ఏమో తెలియదు ఎందుకు స్పీడ్ స్లో నడుస్తుందో. అండ్ ఫైనల్గా అరౌండ్ 12 o'clock అయితే వీఆర్ రీచ్ నియర్ టు చెర్లపల్లి. బట్ ప్రతిసారి నాకు తెలిసినంత వరకు అయితే చెర్లపల్లి అవుట్స్కట్స్లో ట్రైన్ అయితే హాల్టింగ్ అవుతారు, బికాస్ ఏ ప్లాట్ఫామ్ వెళ్ళాలన్నా లేకపోతే క్లియర్ కాలేదన్నా ప్రజెంట్ అయితే బయట అయితే అవుట్స్కట్స్లో ఆపుతారు కొద్దిసేపు. అండ్ ఒక 5 minutes అయితే మళ్ళీ ట్రైన్ మూవ్ అయింది అండ్ వీఆర్ రీచ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో ఈ జర్నీలో నేను చెప్పే విషయం ఏంటంటే మీరు కనుక వీక్ డేస్లో కానీ వీకెండ్లో ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకున్నా శాతవాహనకి ఇంటర్సిటీకి మ్యాక్సిమం రిజర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ సీట్లు దొరకవు అనుకుంటే మాత్రం చెప్పలేం, చేసుకుంటూ కంఫర్టబుల్ ఈజీగా మనైతే ఫ్రీగా టెన్షన్ లేకుండా ఎక్కడ ఎక్కాలి, సీట్లు దొరుకుతాయని టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు. అండ్ చెర్లపల్లి స్టేషన్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా అంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి చాలా వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్టార్ట్ అవ్వలేదు. ఒకటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, స్టార్టింగ్లో ఒకటి ఉంది, ఎండింగ్లో చివరికి ఒకటి ఉంది, అండ్ మధ్యలో ఒకటి ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, అదే వర్క్ అవుతుంది. అండ్ చూస్తుంటే చాలా వరకు కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఏంటిదంటే మీరు రిజర్వేషన్ చేసుకున్నాక ఎక్కాలనుకుంటే మాత్రం ఈ స్టేషన్లో కొంచెం ఇబ్బంది పడాల్సింది, ఎందుకంటే ఇక్కడ మనకి పోల్స్ లేవు. డిస్ప్లే ఉంటుంది కదా, D1, D2, D3 మనకి B1, B2 వచ్చే డిస్ప్లే ఉంటుందా, అదొక్కట్లేదు. సో కాబట్టి మనకి మన భోగి అనేది మన కంపార్ట్మెంట్ కరెక్ట్ మనం నుంచిన చోట ఎక్కడ తెలియదు. సో గైస్, ఇది ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రజెంట్ ఇదే వర్క్ అవుతుంది. అండ్ అరౌండ్ 12:25 అయితే వీ రీచ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. అండ్ సో ఎలిజా దిగేసింది, బట్ కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం ఎండ బాగానే ఉంది,
గాయస్ ట్రావెల్ చేసేటప్పుడు మేక్ షూర్ టు మీకు రిజర్వేషన్ దొరికితే మంచిగా ఒక ఏసీ కంపార్ట్మెంట్ వేసుకోండి అండ్ ఒక అంబ్రెల్లా సన్కి ఎండగా హీట్ అవ్వకుండా అండ్ వాటర్ పక్క మెయింటైన్ చేయండి. అండ్ మీరు ఎంతమంది ఈ వాటర్ సిస్టమ్ చూసారు ఇక్కడ? సో ఇలాంటి కొత్త డిజైనింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే నేను ఇంతకుముందు విశాఖపట్నం చూసా. మీరు ఇంకెక్కడ చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో గైస్ స్టే హైడ్రేటెడ్, వాటర్ క్యారీ చేయండి, వాటర్ బాటిల్ క్యారీ చేయండి. కొంచెం ఎండలు బాగా ఉన్నాయి, సో హెల్త్ చాలా ముఖ్యం. సో ప్రజెంట్ మనైతే ఈ పాత ఫోర్ట్ రోడ్ బ్రిడ్జ్ సో ప్లాట్ఫామ్ నెంబర్ 5th కలా వచ్చినట్టు ఉంది. సో మనైతే ఇలా అనుకుని వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 అని కూడా లేదు, మనం అంచనా వేసుకుని వెళ్ళాల్సిందే. ఎందుకంటే కొత్త టర్మినల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత నెంబరింగ్ అని ఇస్తారు. ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ ఏ నెంబరింగ్ లేదు, మనం డిసైడ్ అయ్యి వెళ్ళాలి. సో మ్యాక్సిమం అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ అని అనుకుంటాం ఇటు సైడ్ నుంచి. సో మనకి ఇక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు కనుక చెల్లపల్లి స్టేషన్లో ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలనుకుంటే కొంచెం వాళ్ళు కాస్ట్ ఎక్కువ చేస్తున్నారు. బయట ఉన్న ఆటోలు వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. మీకు టైం ఉంటే ఊబర్ కానీ లేకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ర్యాపిడోస్ ఉన్నాయి, అవి బుక్ చేసుకుని వెళ్ళండి. లేదంటే స్టేషన్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ 2 minutes డిస్టెన్స్ మనకి మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి ఆటోస్ ఉంటాయి అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో చెల్లపల్లి రైల్వే స్టేషన్ చాలామంది అయితే వేరే ప్లాట్ఫామ్కి వెళ్తానికి ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి దిగేసి ట్రాక్ మీద నడుచుకుని ట్రాక్ మీద దిగి క్రాస్ అవుతున్నారు. సో గైస్ దిస్ ఈస్ ది జర్నీ ఫ్రమ్ కాజీపేట్ టు చెల్లపల్లి రైల్వే స్టేషన్ బై శాతవన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బీ సేఫ్.